ఓకే. మన అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో గొడవ జరుగుతుంది కదా. గొడవని కాదు, ఆయన ఏదో ఫ్రెండ్షిప్ పరంగా పిలిచాడు, సో ఆయన వచ్చాడు చేసుకున్నాడు, ఎందుకు చేయలేదని కాదు. కానీ దాన్ని మనం ఏదైతే ఉన్నాయో దాని వల్ల నెగిటివ్ గా చేయడం వల్ల జనాలకు అలా స్ప్రెడ్ అయ్యింది చెప్తే కానీ వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఓకే, అల్లు అర్జున్ గారు అలా వెళ్ళడం మీకు సరిగ్గా కరెక్ట్ అది అనిపిస్తుందా? వాళ్ళ అభిప్రాయం కదా, అది పార్టీ పరంగా కాకుండా అతను ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు రాజకీయం వేరే, ఫ్రెండ్షిప్ వేరే, రెండు కలపడం అనేది అందరు కరెక్ట్. వీళ్ళు అన్ఫాలో అయ్యారు కదా. అదొకటి అన్ఫాలో అయ్యారని అంటున్నారు. మరి అది ఎందువల్ల అనేది క్లాస్ వచ్చింది అనుకుంటున్నారా? లేదు. ఫ్యామిలీకి బన్నీ ఫ్యామిలీకి క్లాస్ వచ్చింది. అట్లేముండదు. అది అంతా మనం క్రియేట్ చేసుకున్న తప్పితే గానీ జనాలు అయితే అట్లేం లేదు. ఎట్లా కనుకుంటే అల్లు అరవింద్, సురేఖ గారు గాని నన్ను రామ్ చరణ్ ముగ్గురు వెళ్ళారు కదా పిఠాపురం. అవేమో ఎందుకు అలా అదే అంటున్నాను నేను. అది రాజకీయం వేరే, బంధుత్వం వేరే కదా, రెండు మనం ఇప్పుడు కిరాక్ ఆర్పి లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి వచ్చి మాట్లాడారు. మెగా ఫ్యామిలీని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. Hmm. కాకపోతే అతన్ని మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడారని చెప్తే గానీ అప్పటికి అతను వచ్చి వాళ్ళ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఏదైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని Hmm. హోటల్స్ లో బర్త్డే చేసుకునే బర్త్డే కేక్ తీసుకొని వచ్చి చేయడం వల్ల అతను కూడా హట్ అయి ఉంటాడు. ఎందుకంటే అంత బిజినెస్ డబ్బు పెట్టి పక్కనే చేసుకొచ్చి పెట్టిన దాన్ని ఎవరో వచ్చి మేము దోషం చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అతను మనోభావం అతను కాబట్టి అతను పవన్ కళ్యాణ్ కాకుండా మెగా ఫ్యామిలీ మాట్లాడారు. ఇప్పుడు పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ చేశారు కదా, ఎలాగంటే తెలియదు. జగన్ ఆస్తులపై నాకు ఇక్కడ దేవరా మూవీ ముందుకు వచ్చిందని తెలుసు కానీ ఇదైతే నాకు అప్డేట్ రాలేదు.